నమస్తే, నేను మీ సతీష్. మద్యం కుంభకోణంలో సీనియర్ ఐఏఎస్ అధికారుల అరెస్ట్ తప్పదా అనేటువంటి చర్చ అయితే కనుక ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఏ రకంగా చూడాలి, మరి ఈ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో మద్యం కుంభకోణం కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ముఖ్యంగా సుప్రీంకోర్టు నిరాకరించింది, హైకోర్టుకే పొమ్మంది. హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు మద్యం కుంభకోణంలో మరి ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే బాలాజీ గోవిందప్పల్ అక్కడ కూడా వాళ్ళకి ఎదురు దెబ్బే. ఈ పరిణామం మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ అధికారులతో అవుతుందా, లేదా జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్తుందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. దీనిపైన మీ అబ్జర్వేషన్స్. ఉన్నారా వాళ్ళు ముగ్గురు? ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పరారా? ఎందుకంటే వీళ్ళు లీగల్ ఫైట్ చేస్తున్నారు, కోర్టుల్లో బెయిల్, ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు. తిరస్కరించబడింది అనగానే పరారైపోతున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మనం చూసాం, ఎక్కడో ఆటోలో కనపడ్డాడంట, బెంగళూరు వెళ్ళాడంట, అనేక చోట్ల తిరిగాడంట, అసలు బంధుమిత్రులు ఎవరు ఆశ్రయం ఇవ్వడం లేదంట. హైదరాబాద్లో ఏదో ఆటో డ్రైవర్ పోతూ ఆయన డ్రైవర్ ఫోన్ నుంచి మాట్లాడినట్టున్నాడు. అది కాస్త పోలీసు గుర్తించింది. అంటే ఎంత దూరం పారిపోతారు, ఎక్కడికైనా పారిపోతారు. ఇప్పుడు ఈయన అసలు కోర్టులు ఎంత సీరియస్గా ఉన్నాయంటే అవినీతి కుంభకోణాల పట్ల, లిక్కర్ మాఫియా మీద ముఖ్యంగా నిన్న ఇచ్చినటువంటి ఆ తీర్పులో కూడా, ఆదేశాల్లో కూడా స్పష్టంగా ఏమని చెప్పిందంటే న్యాయస్థానం కస్టోడియల్ విచారణ అవసరం అని. వీళ్ళ ముగ్గురికి కస్టోడియల్ విచారణ అవసరమని కామెంట్ చేశారంటే అంటే ఏంటి? ఒక రకంగా అరెస్ట్ చేయమని ఎవరు చెప్తున్నారు? న్యాయస్థానాలే చేస్తున్న నేపథ్యంలో ఇవాళ పోలీసు ఇంకా ఎందుకని అరెస్ట్ చేయటం లేదు? గతంలో మనం చూసాం, పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు ఆ కేసు కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసులో వీళ్ళంతా బెయిల్కి వెళ్ళారు. ఎవరు? కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, మేము ఐపీఎస్లమి, మాకు బెయిల్ కావాలి అని వెళ్తే, సరే వీళ్ళు బెయిల్ కోసం వచ్చారు, సరే వాళ్ళు ఏదో కంగారు పడుతున్నారు అరెస్ట్ చేస్తారని. అతను అసలు ఇంతవరకు బెయిల్కి రాలా. ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. మరి ఎందుకని అరెస్ట్ చేయలేదని అడిగింది. ఆయన్ని అరెస్ట్ చేశారు. ఏది? వెంటనే ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అతని పైన ఇంకో కేసు కూడా పడుతుంది, పీటీ వారెంట్ ఇచ్చారు. ఏది? ఇప్పుడు ఆ కేసులో బెయిల్ వచ్చిందనుకో, ఈ పీటీ వారెంట్లో అరెస్ట్ తప్పదు. ఏపీపీఎస్సి స్కామ్ ఉంది కదా, మూల్యాంకనం, డిజిటల్ వాల్యుయేషను, దాని మాన్యువల్ వాల్యుయేషన్ చేశానని మళ్ళీ హైకోర్టుని తప్పుదారి పట్టించాడు. హైకోర్టు మీరు నోటిఫికేషన్లో డిజిటల్ వాల్యుయేషన్ లేదు, ఎలా చేస్తారు? అభ్యర్థులంతా కూడా మరి రాశారు కదా, మెయిన్స్ 6,870 మంది రాశారంట. మాన్యువల్ వాల్యుయేషన్ చేయమంటే ఇతను చేయకుండానే చేసినట్టుగా ఫీలింగ్ ఇచ్చి ఆ క్యాంసైన్ మీడియా ద్వారా హైకోర్టునే మోసం చేశారు. అంటే బోరగడ్డ అనిలు కోర్టును మోసం చేస్తాడు. ఏది? అమ్మకి గుండె ఆపరేషను, ఒక్కడనే కొడుకుని తప్పుడు కార్డియాలజిస్టు సర్టిఫికేట్ పెట్టడం. ఆయన ఎవరు? గుంటూరు లలిత కార్డియాలజిస్ట్. ఇప్పుడు ఆయనే బయటపడి చెప్పాడు, ఏమని? రామరామ అసలు నా దగ్గరికి రాలేదు, ఇతను అసలు నా లెటర్ ప్యాడ్ ఫోర్జరీ అన్నట్టుగా. ఇప్పుడు మరి ఇక్కడ ఇదే ఇష్యూ. పిఎస్ఆర్ ఆంజనేయులు కోర్టును మోసం చేయటం ఏంటి? అతనంటే రౌడీ షీటర్, నువ్వు ఐపీఎస్. వాళ్ళ ధనంజయ రెడ్డికి పరిస్థితి ఎందుకు వచ్చింది, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డికి పరిస్థితి ఎందుకు వచ్చింది, బాలాజీ గోవిందప్ప అంటే, ధనంజయ రెడ్డి సర్పంచ్గా పనిచేశాడు. మొదటి నుంచి కూడా అతను వైఎస్ కుటుంబ అభిమాని, అదే జిల్లా నీకు ఆ బీరకాయ పీసు అన్నమాట. ఏది? ఇప్పుడు అతనికి ఏదో మామూలుగా అండమాన్ నికోబార్ ఏదో డాంటన్ సర్వీస్లో ఉన్నాడు. అతనికి కన్ఫర్డ్ ఐఏఎస్ ఇచ్చింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇక్కడ జీహెచ్ఎంసీలో పెట్టి, ఇక్కడ అనేక స్కాములు అప్పట్లో క్విడ్ ప్రోకోలో పాల్పడిన నేపథ్యం. తర్వాత మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే సీఎం ఆఫీస్లో తిష్ట, అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీగా అతను పాల్పడిన అరాచకాలు, అక్రమాలు, అవినీతి కుంభకోణాలు. ఇప్పుడు లిక్కర్ మాఫియా, విజయసాయి రెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఏది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 3 నెలలకే మా ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నాం. తన ఇంట్లో మీటింగ్ జరిగింది, పలానాళ్ళు పాల్గొన్నారు అని చెప్పింది ఎవరు? విజయసాయి రెడ్డి. ఇది లిక్కర్ పాలసీ డిస్కషన్. అక్కడ మిథున్ రెడ్డి ఉన్నాడు, కసిరెడ్డి రాజు ఉన్నాడు, సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నారు. వాళ్ళ ముగ్గురు వ్యాపారం చేసుకుంటామంటే నేనే మా వాళ్ళతో ఒక 60 కోట్లు పెట్టుబడి ఇప్పించాను. విజయవాడ విల్లాలో కూడా తర్వాత మీటింగ్ జరిగింది. ధనంజయ రెడ్డి వచ్చాడు. అంటే ఆఫీసర్లు ఆ మీటింగ్లో పాల్గొనడం ఏంటి? వాళ్ళేమో కిక్ బ్యాక్స్ పాలసీ కదా, అది లిక్కర్ పాలసీ కాదు కదా. వాసుదేవరెడ్డి పాల్గొన్నాడు,
2 మీటింగుల్లో కూడా. ఇవాళ వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారాడు. 171 అది ఆ వాంగ్మూలం ఇచ్చాడు మ్యాజిస్ట్రేట్ దగ్గర. 174 ఇచ్చిన నేపథ్యంలో నీకేంటి ఇంతమంది అప్రూవర్లు మారినప్పుడు ఇక ధనంజయ రెడ్డి ఫిక్స్ అయిన పరిస్థితి. కృష్ణమోహన్ రెడ్డి ఎవరతను? అతను ఏదో ఆర్డీఓగానో ఏదో ఉండేవాడు, రాజీనామా చేశాడు. ఈ కుటుంబం మీద అభిమానంతో పార్టీ సర్వీసులోకి వచ్చాడు, ఫ్యామిలీ సర్వీస్ చేస్తున్నాడు. విజయమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆమెకి ఓఎస్డీగా పనిచేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే ఆమెను వీకేశారు కదా. ఎవరు? ఆమెను గౌరవాధ్యక్షురాలుగా తీసేశారు. అసలు ఎమ్మెల్యే టికెట్ కూడా లేదు, ఎంపీగా కూడా ఓడించి ఇంటికి పంపించారు. విజయమ్మ కథ నీకు క్లోజ్ అయిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కళ్ళకళ్ళాడుతున్నాడు కాబట్టి ఇక్కడ తిష్టేశాడు. ఇక్కడ పిఏగా చేరాడు, మళ్ళీ అతనికే ఓఎస్డీ ఇచ్చారు. అసలు ఓఎస్డీ కూడా నీకు తెలుసా సతీష్? కృష్ణమోహన్ రెడ్డి నీకు సెక్రటరీ ర్యాంక్ ఇచ్చారు, జీతం సెక్రటరీ జీతం పెట్టారు. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఏం తగ్గే పనే లేదనమాట. స్పెషల్ ఛాంబరు, స్టాఫ్, 3-4 లక్షలు జీతం. ఇది చాలక లిక్కర్ పాలసీయా, ఈ కిక్ బ్యాక్సా, మొత్తం ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు బాలాజీ గోవిందప్ప డైరెక్టర్గా భారతీ సిమెంట్స్లో మేడం దగ్గర, భారతీ మేడం అంటే ఇవాళ వీళ్ళు వసూలు చేసిన డబ్బు, లిక్కర్ మాఫియా రోజుకు 2 కోట్ల చొప్పున వసూలు చేశారని, శాండ్ మాఫియా రోజుకు 8 కోట్ల చొప్పున వసూలు చేశారని, అక్కడ ఇక్కడ 2 చోట్ల వైఎస్ అనిల్ రెడ్డి ఏది శాండ్ మాఫియాలో ఉన్నాడు, లిక్కర్ మాఫియాలో ఉన్నాడు జార్జి రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి అన్న. అంటే ఇవాళ బెంగళూరులోనే 1000 కోట్ల పైన రియల్ ఎస్టేట్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టారట. అంటే ఈ కొల్లగొట్టిన సంపద ఇటు రియల్ ఎస్టేట్లో పెట్టారు, నెక్స్ట్ సినిమాలు తీశారు, బంగారం కొన్నారు, హాస్పిటల్స్లో పెట్టారు. అసలు కనక వర్షం కురిసిందనుకో కామధేను అనమాట. ఏది అటు లిక్కర్, ఇటు శాండ్, 2 జొర్రి పారేశారు. అది 2 కోట్లు, ఇది 8 కోట్లు, రోజుకు 10 కోట్లు కళ్ళ చూశారు ఈ రెండింటి మీదే. అంటే నెలకెంత? 300 కోట్లు, సంవత్సరానికి 3600 కోట్లు. అంటే ఒక 5 ఏళ్లలో వీళ్ళు 18,000 కోట్లు నీకు ఈ రెండింటి మీద కమిషన్లు అనమాట, కిక్ బ్యాక్స్. ఇక తర్వాత ఇంకా అది వేరు, అమ్ముకోటాలు లేకపోతే తయారు చేయటం, ఇదంతా మళ్ళీ అది వేరే స్కామ్. అంటే ఒక్కొక్క కుంభకోణంలో 3 రకాలుగా దోచేశారు. ఇప్పుడు మద్యం వీళ్ళే తయారీ, వీళ్ళే అమ్మడం, వీళ్ళే సరఫరా, మొత్తం వీళ్ళ పరం అన్నమాట. 3 దోపిడీ జరిగిన నేపథ్యంలో ఇవాళ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లేకపోతే బాలాజీ గోవిందప్ప అరెస్టా? అంటే అసలు ప్రభుత్వం మారిన తర్వాత పాలసీ మార్చారు, దానికి మేము అధికారులు మాకేం సంబంధం, మాకు సంబంధం లేదు, అది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి కోర్టులో కూడా వాదించినటువంటి క్రమం. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇవాళ మాకేం సంబంధం అని మీరు చేతులు దులుపుకుంటానంటే ఎట్ట కుదురుతుంది? మొత్తం మీ చేతుల నిండా రక్తం కాదు మద్యం అయింది. ఇప్పుడు రక్తం ఎటు అది వేరు, అది ఇంకో స్టోరీ. ఏది అది ఆయన ఉన్నాడు, ఎవరు అవినాష్ రెడ్డి లేకపోతే భాస్కర్ రెడ్డి, ఆ బ్యాచ్ వేరు. వీళ్ళు చేతుల నిండా మద్యం అయిన పరిస్థితులు ఇంకేందో వీళ్ళు కడుక్కోనే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇవాళ మద్యంలో పడ్డ ఎలకల నాల, పందికొక్కల నాల ఇవాళ గిల గిల కొట్టుకుంటున్నాయా? అంటే ఏమవుతుంది? తాగి మద్యం కడుపుబ్బి ఢమాల్. ఇప్పుడు ఇవాళ మద్యం డబ్బు కక్కించాల, వీళ్ళందరి దగ్గర కూడా వాటిని మళ్ళీ రికవరీ చేయాలి. ఒక్క కసిరెడ్డి రాజే 2300 కోట్లు సంపాదించాడు 5 ఏళ్లలో ఈ లిక్కర్ ద్వారా. అంటే అతను మామూలుగానే మనీ హ్యాండ్లర్. అతని కింద ఒక 10 మందిని పెట్టుకున్నాడు మనీ హ్యాండ్లర్లుగా. ఇతను ఒక మనీ హ్యాండ్లర్. ఇతను ఎవరికి ఇస్తాడా మనీ? మిథున్ రెడ్డికి, లేకపోతే అనిల్ రెడ్డికి, లేకపోతే బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డికి. అంటే ఒక్క మనీ హ్యాండ్లరే నీకు 2300 కోట్లు సంపాదించాడంటే మరి వీళ్ళు ఎంత సంపాదించుంటారు? కొన్ని లక్షల కోట్ల ప్రజాధనం లూటీ జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఐఏఎస్ అరెస్ట్ రాసుకుంటావా రేపు? ధనంజయ రెడ్డి అని. అంటే ఫస్ట్ ఐపీఎస్ ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయుల. ఇంకా ఎంతమంది ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు. డిప్యుటేషన్ గ్యాంగ్ ఒకటి ఉంది, డి గ్యాంగ్ అనమాట, దోపిడీ గ్యాంగ్. అటు ధర్మారెడ్డి, వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి, అసలు తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి డిప్యుటేషన్ మీద రాలేదు. వీళ్ళు వచ్చింది దోపిడీ కోసం వచ్చారన్నమాట. మొత్తం డి గ్యాంగ్ జైలుకేనా చూడాలి. మొత్తానికి సిట్టు మాత్రం ఒక దులుపుతోంది. ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. అసలు ఇన్వెస్టిగేషన్ చేసే విధానం ఇది. ఏది ఒక పోలీస్ తలుచుకుంటే
ఒక దర్యాప్తు సంస్థ తలుచుకుంటే ఎంత వేగిరంగా దర్యాప్తు చేయొచ్చు, ఎన్ని చిక్కుముడులు విప్పచ్చు, కేసుని ఎలా కొలిక్కి తేవచ్చు, దోషుల్ని ఎలా అరెస్ట్ చేయొచ్చు. ఇవాళ కోర్టులు కూడా కన్నెర్ర చేస్తోంది అందుకే. ఎందుకంటే ఇది ప్రజాధనం. ఇవాళ ఇది మానవీయ కోణంలో చూడాలి. ఏది నీకు దగ్గర దగ్గర 30,000 మంది చనిపోయారంట. 52% మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, 54% మంది లివర్ దెబ్బతింది. అరే నీకు 80,000 మంది ఇవాళ ఈ మద్యం దాగి ఇవాళ కిడ్నీ బాధితులుగా మారారంటే క్షమించరాని నేరం అన్నమాట. వీళ్ళకి అసలు క్షమాభిక్షే పెట్టకూడదు.